హోలీ పండుగ మంచిగా చేసుకున్నారా అరుల్లా? దేశమంతా ధూమ్‌ధామ్‌గా నడిచినాయి కదా సంబరాలు. ఒకరికొకరు రంగులు పూసుకుంటా సంబరాలు చేసుకున్నారు. అయితే కొన్ని జాగాలల్ల పండుగను విచిత్రంగా వెరైటీగా చేసుకున్నారు. మరి గట్ల చిత్రంగా చేసుకున్నప్పుడు మనం చెప్పుకోవాలి కదా మరి అగో మొత్తానికి ఆటలు, పాటలు, డాన్సులు చిన్నోళ్ళ కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా కూలి పని చేసుకునేటోళ్ళ కాడికెళ్ళి పెద్ద పెద్ద రాజకీయ లీడర్ల దాకా ఒకరికొకరు రంగులు చల్లుకుంటా డాన్సులు చేసుకుంటా హోలీ పండుగను సంబరంగా చేసుకున్నారు. హోలీ రంగ హోలీ కేళి చెమ్మకేళి ఖుషి సల్లుకోవాలి పూసుకున్న రంగుల్లే పూసలవ్వాలి దండలో దారమల్లే అంత దాగాలి రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. అయితే వికారాబాద్ జిల్లా బోట్లవాణి తండాల జూడురి. అరే పండగ పూట పంచాలు పెట్టుకున్నారు అయ్యింది కట్టెలతోని కొట్టుకుంటురా. ఆగో ఆడోళ్ళు మొగోళ్ళను కట్టెలతోనే గెదుముతున్నారు కదా, వీళ్ళేం పాపం చేసిర్రో అని అనిపిస్తున్నది కదా. ఇది కీజులాటలు కాదు, రంగుల పండగనే. అయితే రంగులు చల్లుకునే ముందు ఈ తాండ ఆడోళ్ళు మొగోళ్ళను కట్టెలతోని కొడతారు. ఆడోళ్ళు పాయసం అండిన కుండలను రోడ్డు మీద పడేస్తే పెళ్లిడికి వచ్చిన వాళ్ళు వాటిని ఎత్తుకోబోదామని చూస్తుంటారు అన్నట్టు. ఇక ఈ కుండలు ఎత్తుకోబోకుండా వీళ్ళు కట్టెలతోని కొడతారు అన్నట్టు. ఇది ఎప్పటి సందాస్తున్న ఆచారం. ఇక ఈ ఆట అయిపోయినాక అందరు కలిసి రంగులు పూసుకుంటారు. వికారాబాద్లో గట్లయిందా? ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోగలు చెప్పులతోనే కొట్టుకుంటారు కదా, ఇదేం రోగం వీళ్ళకు అనేరు. ఇది కూడా ఆడ ఆచారమాట. హోలీ నాడు చెప్పులతోని కొట్టుకొని ఇట్లా సంబరపడుతురు. ఎవరికి ఎక్కువ చెప్పు దెబ్బలు తాకితే వాళ్ళకు అదృష్టం వర్షం పట్టినట్టు పడుతుంది అటనోళ్ళ. ఇటు చూడుర్రి వెరైటీలలో వెరైటీ హోలీ. వీళ్ళైతే వంకాయలతోనే కొట్టుకుంటురు. ఆగో దొరికినోళ్ళు దొరికినట్టు వంకాయలు ఇసురుకుంటురు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు. 100 కిలోల వంకాయలు ఇగో ఇట్లా పండగల పొతం పెట్టిరోళ్ళ. ఎందుకంటే ఇది వీళ్ళ ఊళ్ళే ఆచారం అట. తాతల కాలం సంది హోలీ నాడు వంకాయలతోనే మేము ఇట్లా కొట్టుకుంటా సంబారపడతామని చెప్పుకొత్తాండ్లు. అసలు అక్కడ ఎక్కడనో దేశాల టమాటాలు పండుగ జరుగుతుంది. టమాటీనో అని పేరు పెట్టే వేల కిలోల టమాటాల మీద ఎగురుకుంటా దుంకుకుంటా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.
ఉత్తరప్రదేశ్‌లో వంకాయల పండుగ ఉన్నట్టు టమాటాలను టమాటీనో పండగ అంటే వంకాయలను వంకాయనో పండగ అని అంటారు కావచ్చు వీళ్ళు. మొత్తానికి ఇగ హోలీ పండుగను కూడా శానా జాగలలా గిట్లా చిత్ర విచిత్రంగా చేసుకొని మురిసిపోయిర్రు.